మందితో పాటు ఉన్నటువంటి గన్మెన్లు మిగతా వాళ్ళు ఉన్నారు. చూడొచ్చు ఆయన కాన్వాయ్ 20 వెహికల్స్ కాన్వాయ్ వచ్చింది, కానీ లోపలికి 3 వెహికల్స్ లోపలికి అలౌ చేశారు. ఆయన కాన్వాయ్లో ఇదే వెహికల్లో లోపలికి వచ్చారు అరకపూడి గాంధీ. ఒకసారి మనం ఇక్కడే చూస్తున్నాం, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి లోపలికి వెళ్తానని కూర్చున్నటువంటి గాంధీని మాత్రం ఖచ్చితంగా లోపలికి వెళ్లే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఆయన కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఆయన కూడా లోపల హౌస్ అరెస్ట్ చేశారు. లోపల నుంచి ఆయన రానివ్వట్లేదు. ఒకసారి చూడొచ్చు, మిగతా కార్యకర్తలు అంటే ఈ లోపల మిగతా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లాలని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఆయనతో పాటు వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తల్ని బయటికి పంపించి వేస్తున్నారు పోలీసులు. ఇక్కడ గందరగోళ పరిస్థితులు అంటే సడన్ గా లోపలికి వచ్చేశారు. అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఓపెన్ చేసుకుని దాదాపు 10 వెహికల్స్ లోపలికి వచ్చాయి కాబట్టి లోపలికి అనుమతి లేదు అని చెప్తున్నారు. మొదట ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తల్ని బయటికి పంపిస్తున్నారు. ఆయన తర్వాత గాంధీని కూడా బయటికి పంపించే ప్రయత్నం పోలీసులు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో లోపలికి వెళ్తే కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్లి చర్చలు జరిపితే ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి లోపలికి పంపించము అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడే ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. గాంధీ ఇక్కడ నుండి ఒకసారి ఫ్రేమ్ లో కూడా చూడొచ్చు. ఈ ముందుకు వెళ్లిన తర్వాత ముందు నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఆయన నివాసం ఉంటుంది. చివరిగా ఆయనని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సరే, ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యేని సేలింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి గాంధీని అదుపులోకి తీసుకుని వెహికల్లో తీసుకెళ్తున్నారు. పోలీసు వాహనం ఎక్కిస్తున్నారు. పోలీసుల వాహనంలో ఆయనని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక గందరగోళ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. గాంధీని ఇక్కడ నుంచి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. పోలీసు వాహనాన్ని ఆయన సొంత వాహనం కాకుండా పోలీసుల వాహనంలో ఆయన్ని తీసుకున్నారు. పోలీసుల వాహనం నుంచి ఆయన అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. కూకట్పల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం దగ్గర నుంచి హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నుంచి కూకట్పల్లి నుంచి ఇక్కడ వరకు ఆయన భారీ కాన్వాయ్తో వచ్చారు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి. భారీ కాన్వాయ్తో వచ్చినటువంటి ఆయనని ముందుగా లోపలికి రానియలేదు. ఆ తర్వాత ఆ కార్యకర్తలందరినీ కూడా ఒకరిని అదుపులోకి తీసుకుని కార్యకర్తలు తర్వాత ఆయనని తీసుకుని వెళ్తున్నారు. ఒకసారి చూడొచ్చు, గాంధీ గారిని పోలీసులు ఆయన పోలీసుల వాహనంలోనే ఆయనని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ పోలీస్ వాహనాలు కూడా భారీగా బయట ఉన్నాయి. మనం వాహనాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ నుంచి మిగతా వాహనాలు అంటే ఆయన కార్యకర్తలు చాలా మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళని తరలించడానికి కూడా పెద్ద వెహికల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలీస్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పోలీసులు తరలిస్తున్నారు. సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏపీఎస్ వాహనంలో ఉన్నటువంటి గాంధీ గారిని చూడొచ్చు. గాంధీ గారిని ఎమ్మెల్యే సేలింగపల్లి ఎమ్మెల్యేని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఇది. పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన కార్యకర్తలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఆ పోలీస్ వెహికల్ ని వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి కార్యకర్తలు కూడా చూడొచ్చు. తమ నేత తమ ఎమ్మెల్యే ఉన్నటువంటి వాహనాన్ని మేము తరలించమని చెప్పి కూడా పోలీసులు అడ్డుని వెళ్లకుండా ఆపుతున్నారు. ఇక్కడ తమ ఎమ్మెల్యేని తీసుకెళ్తున్న వాహనం అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని ఇక్కడి నుంచి వెళ్ళనీయమని చెప్పి అడ్డుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. వాళ్ళందరినీ అంటే మిగతా పెద్ద వెహికల్స్ పోలీస్ వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు. ఎవరైనా సరే అడ్డుకుంటే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సరే, నలుగురు పోలీసులు మధ్యలో ఉన్నారు. ఆయనతో పాటు ఈ వాహనంలోనే ఆయన ఎమ్మెల్యే వాహనం ఇది. ఈ వాహనంలోనే వచ్చారు, కానీ ఇప్పుడు ఖాళీగా వెళ్తుంది. ఈ వాహనంలోనే ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు, కానీ వెళ్లేటప్పుడు మాత్రం పోలీసుల అదుపులోకి తీసుకుని పోలీసుల వాహనంలో తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఎటు తీసుకెళ్తారనేది అయితే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పటికీ ఇక్కడ నుంచి మాత్రం బయట మనం చూస్తున్నటువంటి ఇది కౌశిక్ రెడ్డి నివాసం. కౌశిక్ రెడ్డి ఇక్కడి నుంచే సవాలు విసిరారు. ఉదయం నుంచి కూడా
ఇక్కడ నుంచి మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు కాబట్టి ఇక్కడ నుంచి మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, ఎవరిని కూడా లోపలికి అలో చేయమని చెప్పారు. అయితే కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్కు ప్రతి సవాల్గా తాను ఇక్కడికి వచ్చి తన ఇంటికి పోతానని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడే భోగి ఆయన నివాసం దగ్గరే ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా చోటు చేసుకుంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తారని ముందుగా భావించారు. కానీ ప్రస్తుతానికైతే ఈరోజు బీఆర్ఎస్కు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఆయన పొద్దు నుంచి కూడా సవాల్ విసిరారు. అయితే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి తన ఇంటికి వచ్చే వరకు ఎదురు చూసి 11:30 వరకు ఎదురు చూసి 11:30 తర్వాత కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి తానే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్తున్నానని చెప్పి రావడం జరిగింది. మనం ప్రస్తుతం కౌశిక్ రెడ్డి లోపల ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కౌశిక్ రెడ్డి నివాసం ముందుంటుంది. ఇక్కడ దాదాపు ఉదయం నుంచి కూడా మిగతా వాహనాలతో పాటు కౌశిక్ రెడ్డి దగ్గరికి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. గాంధీ ప్రతి సవాలు విసిరి ఇక్కడికి వచ్చారు కాబట్టి లోపల ఏం జరుగుతుంది, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, దాంతోపాటు గాంధీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ నిలువరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కూడా గందరగోళ వాతావరణం ఉంది. అక్కడి నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కార్యకర్తలను కూడా పోలీసులు బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అరికపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకొని బయటికి పంపించారు కాబట్టి ఇక్కడ కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉన్న మిగతా వాళ్ళని కూడా అంటే మిగతా కార్యకర్తలను కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, కౌశిక్ రెడ్డి నివాసం ముందు కార్యకర్తల ధర్నా కూడా కొనసాగుతుంది. సరే, మన కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కూడా వచ్చాము. ఇక్కడ జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ వీళ్ళంతా కూడా అరికపూడి గాంధీతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు, అరికపూడి గాంధీతో వచ్చిన మహిళా నేతలు, వాళ్ళు తమ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళంతా అంటే అరికపూడి గాంధీతో పాటు షేర్లింగంపల్లి నియోజకవర్గం చెందినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు. వాళ్ళని బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. అరికపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన అనుచరులందరినీ వాళ్ళు కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వచ్చి లోపలికి చొచ్చుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, కౌశిక్ రెడ్డి నివాసం ఇది. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకు లోపలికి రానిచ్చారు ఆయనని, గాంధీని ఎమ్మెల్యేని లోపలికి రాణించాల్సిన అవసరం ఏందని చూడొచ్చు. ఎంత గందరగోళమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు కావచ్చు అన్ని చెక్ చేసినటువంటి పెద్ద ఎత్తున ఇక్కడ కౌశిక్ రెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. సార్, లోపలికి వచ్చారు, మీ సవాల్ని స్వీకరించి గాంధీ లోపలికి వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, కౌశిక్ రెడ్డికి అధిష్టానంతో మాట్లాడుతున్నారు. జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ లోపలికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు, గాంధీ ఇంటి దగ్గర వచ్చారు. ఖచ్చితంగా అయినా కౌశిక్ రెడ్డి నేను ఇస్తున్నాను, నువ్వు పీకింది ఏం లేదు. ఇప్పటికి కూడా అవుతున్నా గాంధీ కప్పుకోనే దాడులకి భయపడేటోడు ఎవరు లేడు బిడ్డ. నీకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. నీకేందో కౌశిక్ రెడ్డి ఏందో టీఆర్ఎస్ పార్టీ ఏందో ఖచ్చితంగా చూపిస్తా. టెక్నీషియన్ వీళ్ళు కేబుల్ అరే